అక్షరానికి ఆయువు పోసిన శ్వేత శిఖరం ఆయన. తెలుగు పత్రికా రంగాన్ని, దృశ్య మాధ్యమాన్ని శాసించిన అలుపెరగని సైనికుడు ఆయన. శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించి కోట్లాది మంది తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు ఆయనే. మీడియా మొగల్, పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు. ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్లినా ఆయన సృష్టించిన అక్షర సామ్రాజ్యం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ రోజు రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ప్రపంచం మెచ్చిన ఫిల్మ్ సిటీని నిర్మించే వరకు ఆయన సాగించిన ప్రస్థానం, అలాగే ఆయన విజయాల వెనుక ఉన్న మధురమైన ప్రేమ కథపై సత్య తెలుగు టీవీ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు చెరుకూరి రామోజీరావు. వెంకట్రావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరిలోనే ముగించారు. ఆ తర్వాత గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజీలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఆయన ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి. రామోజీరావు గారి అద్భుత విజయాల వెనుక ఒక మధురమైన ప్రేమ కథ, బలమైన స్త్రీ శక్తి దాగి ఉన్నాయి. ఆ శక్తే ఆయన ధర్మపత్ని రమాదేవి గారు. గుడివాడలో చదువుకునే రోజుల్లోనే రమాదేవి గారితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. మొదట్లో పెద్దలు వీరి ప్రేమకు అంగీకరించకపోయినా తన పట్టుదలతో పెద్దలను ఒప్పించి 1961 ఆగస్టు 19న రమాదేవి గారి చేయి అందుకున్నారు రామోజీరావు గారు. రామోజీరావు భార్యపై ఉన్న అమితమైన ప్రేమతోనే తదనంతర కాలంలో ఆయన స్థాపించిన వ్యాపారాలకు రమాదేవి గారి పేర్లు కలిసొచ్చేలా నామకరణం చేశారు. ప్రియా ఫుడ్స్, ప్రియా హోటల్స్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నగరం రామోజీ ఫిల్మ్ సిటీ. వీరి అన్యోన్య దాంపత్యానికి సజీవ సాక్ష్యాలు. ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లిన రామోజీరావు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కేవలం 5,000 పెట్టుబడితో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. నమ్మకానికి నిలువుటద్దంగా నిలిచిన ఆ సంస్థే ఆయన ఆర్థిక సామ్రాజ్యానికి పునాది. 1974లో విశాఖపట్నం వేదికగా ఈనాడు పత్రికను స్థాపించి తెలుగు పత్రికా రంగంలో విప్లవం సృష్టించారు. ఉదయాన్నే కాఫీ కప్పుతో పాటు పేపర్ ఇంటికి చేరాలనే సరికొత్త డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ఈటీవీ నెట్వర్క్, ఉషా కిరణ్ మూవీస్ ద్వారా తెలుగు వినోద రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన చేసిన అసాధారణ సేవలకు గాను 2016లో భారత ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో పాటు ఆయన్ను సత్కరించింది. పట్టుదల, క్రమశిక్షణే శ్వాసగా బతికిన ఈ అక్షర బ్రహ్మ వయోసహజ అనారోగ్య కారణాలతో 2024 జూన్ 8న కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన నిర్మించిన సామ్రాజ్యం, ఆయన చూపిన బాట ఎప్పటికీ కోట్లాది మందికి మార్గదర్శకం. చూసారుగా, ఒక సాదా సీదా గ్రామం నుంచి మొదలైన రామోజీరావు గారి ప్రస్థానం ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగిందో, ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి ఆమె పేరిట సామ్రాజ్యాలను నిర్మించిన ఆదర్శమూర్తి ఆయన. రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి సత్య తెలుగు టీవీ ఘన నివాళులు అర్పిస్తోంది.